నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డీసీఎం బోల్తా 70 గొర్రెల మృతి మరికొన్నిటికి గాయాలు నార్కట్పల్లిలో శ్రీరామ జన్మభూమి నిధి అభియాన్ కార్యక్రమం భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న శారీరక ప్రముఖ శ్రావణ్జీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గ్రామ పంచాయతీ ద్వితీయ వార్షికోత్సవ సభ ఘనంగా నిర్వహించిన సర్పంచ్ శ్రీపతి బాపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిందా తిలిస్మాత్ యాజమాన్యం ధర్నా నిర్వహించిన ఐఎన్టీయూసీ నేతలు డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో గల సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రభుత్వ అనుమతితో మంజూరైన ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులేనని అన్నారు. ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ విభాగాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెరుకూరి స్వరూప్ కుమార్, డాక్టర్ పట్టాభి రామయ్య, డాక్టర్ జి రాజు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు తొర్రూరు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించడం అయింది. అండ్ ఈ అవకాశం మాకు కల్పించినందుకు స్టేట్ గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక నుంచి మా హాస్పిటల్లో వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరటమైంది. నాగర్ కర్నూలులో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి ఎన్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో 19 టీంలు పాల్గొన్నాయి. పోలీస్ టీం విజేతగా నిలిచింది. కలెక్టర్ టీం ద్వితీయ స్థానం సంపాదించింది. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్, అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల రాజు, అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా ఎస్పీ సాయి శేఖర్, జెడ్పీ చైర్మన్ పద్మావతి, ట్రస్ట్ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి హాజరయ్యారు. ఈ పోలీసు జట్టు ఈరోజు కలిసి ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ఈ ప్రైజ్ మనీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఇస్తాము. లేదంటే ఈ టోటల్ అమౌంట్ ఇన్స్పెక్టర్ నాగర్ కర్నూలు దగ్గర ఉంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే కనుక నాకు చెప్తారు, వాళ్ళకి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నుండి డీసీఎంలో సుమారు 200 గొర్రెలను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా డీసీఎం బోల్తా పడడంతో సుమారు 70 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వచ్చేసరికి వాహనం యొక్క డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల వాహనం అనేది కోల్తాపడడం జరిగింది. దానిలో దాదాపు 80 గొర్రెలు స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 50 గొర్రెలు బ్రతికున్నాయి. వాటిని వెటర్నరీ డాక్టర్ వచ్చి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. వెహికల్ యొక్క డ్రైవర్ మీద మేము కేసు కట్టేసి దర్యాప్తు చేస్తాము. రాజేంద్రనగర్ డివిజన్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కెరోసిన్ రాజు, ముజామ్మిల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని గీస్కొండ గ్రామంలో పిసాల రాజుకు వారసత్వంగా సంక్రమించిన భూమిని కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి పిసల విజయలక్ష్మి మాట్లాడుతూ తమ భూమిని దౌర్జన్యంగా స్థానిక అధికార ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కొందరు తమపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసు సిబ్బందితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేసి వేధిస్తున్నారని తెలిపింది. కోర్టుకు వెళ్లిన తమ కుమారుడు రాజు ఇంటికి తిరిగి రాలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఎన్నో రోజుల కాంచి ఉన్నది నా భర్త జరిగిపోయినాక ఎలాంటి ఇబ్బంది లేకుండా నా భర్త చచ్చిపోయినాక ప్రభుత్వం నా కొడుకుకు వారసత్వం ఇచ్చిన భూమి అది. ఆ భూమికి పోలీసు ధర్మారావు అండా పట్టుకొని సల్ల ధర్మారెడ్డి నిలబడి వీళ్ళందరూ నా కొడుకుకు ఆగం చేసి అక్రమణ చేసి నా కొడుకు మీద దాడి చేసి లాక్కుంటామని చూస్తాము. ఆ భూమికి మేము ఇద్దరం ఆడళ్ళు ఉన్నాము. అది ఎలాంటి భూమి ఎట్లా అన్నది అందరికి ఎరికే, అన్ని కురుకులు ఉన్నాయి. నా కొడుకు ఆగం పట్టించాను. వారం రోజుల కాంచి నా కొడుకు నాకు కనబడతలేదు. నా కొడుకు నాకు కావాలని నేను కోరుతానా. కోర్టుకు అయితే వాళ్ళు వేసిండ్రు, కోర్టులో కేసు నడతా అంటే సుతం మళ్ళీ వేరే కేసు నమోదు చేసి పంపించిండు. కేసు వలన నాకు పోలీసు వాళ్ళు వచ్చి ఆగం దాడి ఇల్లంతా సోద చేస్తాను. మేము ఆడల్లో ఉన్నాము, మాకు ఇట్లా ఎందుకు చెప్తానంటే నీ కొడుకేది అదేది ఇదే దాని బెదిరింపులు జరిగినాయి. నా ఇంట్లో మొగ దిక్కు ఎవరు లేరు. నా కొడుకు అయితే నాకు కనబడాలి. ఎక్కడున్నా నా కొడుకు నాకు కావాలి. నా వారసత్వం భూమి నాకు న్యాయం చేయండి. మీ అందరికీ దయచేసి నేను చెప్తాను. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి నిధి అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ నల్గొండ జిల్లా శారీరక ప్రముఖ్ శ్రావణ్జీ హాజరయ్యారు. బైక్ ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ మందిరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇంటి నుండి సేకరించిన నిధిని భవ్యమైన రామ మందిరం కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వ పెద్దలు చెప్పారని తెలిపారు. రామ మందిరం కోసం నార్కట్పల్లి పట్టణ ప్రజలు, యువకులు తమకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్త గండికోట రాజు, బీజేపీ మండల అధ్యక్షుడు కొరివి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ నిర్మాణాన్ని 1528 సంవత్సరంలో బాబర్ అనే వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత 492 సంవత్సరాల పాటు ఆ యొక్క రామమందిరం కోసము 4,50,000 మంది ప్రజలు ఆ రామమందిరం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ రామమందిరాన్ని తిరిగి 2019 అక్టోబర్లో మనము ఏదైతే కోర్టులో కేసు ఉన్నదో కేసు విజయవంతంగా మనకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అట్టి స్థలంలో మరోసారి మళ్ళీ భవ్యమైన రామమందిర నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి 2019 నవంబర్లో ఒక కమిటీ ఏర్పడింది. 2020 ఆగస్టు 5వ తారీఖు భూమి పూజ కూడా జరిగింది. మందిరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి సేకరించిన నిధిని భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసము ఖర్చు చేయాలని చెప్పి అక్కడున్న ప్రభుత్వము పెద్దలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నార్కట్పల్లి మండల కేంద్రంలో అద్భుతమైన ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా చాలామంది యువకులు పాల్గొని నార్కట్పల్లి మండల కేంద్రంలో ఖమ్మం జిల్లా రూరల్ మండలం కాచిరాజగూడెం గ్రామంలో ఏఐకేఎంఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మల్లిదు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులపై లాఠీ చార్జీని బాష్పవాయువు ప్రయోగాన్ని ఖండిస్తున్నామన్నారు. రైతులను చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో చిన్న మల్లయ్య, తోట అప్పారావు, వీర్ల వెంకట అప్పారావు, పీవైఎల్ నాయకులు మాధవరావు, మోహన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ మల్లిది నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతులు అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అన్నం పెట్టేటువంటి రైతాంగం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈయాటికి 63 రోజులు అవుతుంది. ఈ 63 రోజులు కూడా ప్రభుత్వాన్ని శాంతియుతంగా మీరు పరిష్కరించండి, మీరు పరిష్కరించకపోతే రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం మీద గోరు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఆ 3 చట్టాలను రద్దు చేయాలనేది కాకుండా ఇంకా ఏ విషయమైనా చెప్పండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఈ విషయాలను రద్దు చేస్తామని చెప్పట్లేదు. దీనివల్ల రైతాంగానికి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. అదేవిధంగా తన వ్యవసాయం చేస్తున్నటువంటి భూములు కూడా తనకు దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీ కరెంటు కూడా రైతాంగానికి రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఈ విధంగా భూములు బియ్యం కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల రైతాంగానికి నష్టం ఉందని జనవరి 26వ తారీఖు నాడు పర్మిషన్ అడిగి పర్మిషన్ తోని ఆందోళన కొనసాగిస్తే ఈ ఆందోళన శాంతియుతంగా చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఇసువాయి కలిపి ఆ ట్రాక్టర్లలో పోతున్నటువంటి వాళ్ళకి ఆ కళ్ళు బైరు కప్పి కింద పడి చనిపోవడం కూడా జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బిలాస్పూర్ గ్రామానికి చెందినటువంటి యువ రైతు తన ఆస్ట్రేలియాలో కూడా చదువుకొని 2 సంవత్సరాల క్రితమే ఆ గ్రామం రావడం జరిగింది. ఆయన పెళ్ళై కూడా సంవత్సరం అవుతుంది. ఆ రైతు అనేవాడు చనిపోయాడు. ప్రభుత్వం ఇప్పుడైనా కనువింపు చేసుకుని ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విధంగా రద్దు కాకపోతే మానవ సేవే మాధవ సేవ అంటారు. సమాజ సేవ చేయాలనే తపనకు పట్టుదల ఎంతో ముఖ్యమని అంటున్నాడు ఒక గ్రామీణ వైద్యుడు. తాను చేసే సేవకు నిదర్శనంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గాంధీపురం గ్రామానికి చెందిన బండారు వీరన్న వృత్తిపరంగా గ్రామీణ వైద్యుడు. ప్రజలకు వైద్య సేవలు అందించడం మాత్రమే కాదు, సామాజిక సేవ చేయడం అతని నైజం. కరోనా లాంటి భయంకరమైన వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కోవిడ్-19 స్వచ్ఛంద వాలంటీర్గా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తెలుపుతూ ప్రజలకు సేవలు అందించాడు. తాను చేసిన సేవకు గాను 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం తీసుకోవడం సంతోషకరంగా ఉందని, తనకు ఇంత గౌరవం కల్పించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, వాలంటీర్ కోఆర్డినేటర్ అంబాల శివకుమార్,
మున్సిపల్ కమిషనర్కు ధన్యవాదాలు తెలిపాడు. బండారు వీరన్న మహబాద్ 4వ వార్డు గాంధీపురం అనే గ్రామంలో గాంధీపురం అనే వార్డులో గ్రామీణ వైద్యుని ఆర్ఎంపీ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యం చేసుకుంటూ నా కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నాను. అయితే ఈ కోవిడ్-19 గవర్నమెంట్ లాక్డౌన్ విధించడం జరిగింది. దాంతో ఈ లాక్డౌన్లో ఏమవుతుందంటే అత్యవసర నిత్యవసర వస్తువులు తీసుకుపోవడం కష్టం అవుతుంది. దీనికి మా మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారు వాలంటరీ వ్యవస్థని తయారు చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొచ్చాను. ఈ ముందుకొచ్చే క్రమంలో అందరికీ అందుబాటులో మా గ్రామానికి అంటే మా 4వ వార్డుకు ఎవరైతే అత్యవసర నిత్యవసర వస్తువులు కావాలనో వాళ్లకు డోర్ డెలివరీ చేయడం జరిగింది. దీనికి ఈ స్వచ్ఛందంగా చేసే కార్యక్రమంలో నాకు ఉత్తమ సేవా పురస్కారం వాళ్ళ చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ద్వితీయ వార్షికోత్సవ సభ సర్పంచ్ శ్రీ బాపు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వార్డు సభ్యులు గ్రామ పెద్దలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిభాయ్, జెడ్పీటీసీ గుడాల అరుణ, ఏఎంసీ చైర్మన్ భవానీ, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భవానీ ప్రకాష్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు మరియు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన మా తోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ పరిసరాలు కానీ సహకరించాలి. అలాగే ఇక్కడ మన గ్రామం అభివృద్ధి చెందుతున్నది అంటే సర్పంచ్ గారే కానీ అతనికి సహకరిస్తున్న అతని పాలక వర్గము, అలాగే వీళ్ళే కాకుండా గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. తర్వాత అందరూ కూడా పెద్ద మనుషులు, పాత్రికేయులు అందరినీ కూడా పిలిచి అసలు మేము 2 సంవత్సరాల్లో ఏం చేసినాం, ఇంకా నెక్స్ట్ 3 సంవత్సరాలు ఏం చేయబోతాం అనేది ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినాం. దానికి మా ఊర్లో రిటైర్డ్ టీచర్స్ కానీ, రైతులు కానీ, తర్వాత ఇంకా పుర ప్రముఖులు, పెద్ద మనుషులు కానీ, స్వచ్ఛంద సేవా సంఘం కానీ, వివిధ కుల సంఘాల నాయకులు కానీ అందరూ కూడా చాలా బాగా చేసిందని చెప్పడం జరిగింది. దానికి మేము ఏదైతే ఈ మా మాదేపూర్ ప్రజలు కానీ పెద్ద మనుషులు కానీ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దానికి వచ్చే 3 సంవత్సరాలు ఒక పాలకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మాదేపూర్ గ్రామానికి సేవ చేస్తానే ఒక ఉద్దేశంతో
అలాగే నిరంతరం పొద్దున్న 7 గంటల నుంచి 7:30 నుంచి రాత్రి 9 గంటల దాకా ఏ సమయంలో ఎవరికి ఏం ఆపద వచ్చినా నా సాయశక్తుల పనిచేస్తా అనేది నేను మాదేపూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే మాదేపూర్లో బస్టాండ్లో యూరినర్స్ కానీ మరుగుదొడ్లు కానీ ప్రాబ్లం ఉంది. మహిళా సోదరులకు కానీ జెంట్స్కి కానీ అందరికీ చాలా ప్రాబ్లం ఉంది. దానికి కూడా డిఎం గారికి అడిగినా డిఎం గారు కూడా లెటర్ పెట్టిండు, మీరు చేయండి మాకేం అభ్యంతరం లేదంటే నేను నా సొంత ఖర్చులతోటి ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తా. అతి త్వరలో ఈ మండల ప్రజలకు కానీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు కానీ మాదేపూర్ బస్టాండ్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచుతా అనేది నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా అనేక గోదావరి రోడ్లు కానీ, తర్వాత పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, సాక్రేజ్ సెట్ కానీ, అలాగే రైతు వేదిక కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే అంబర్పేటలో గల జిందాల్ ఇస్మాత్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చకుండానే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లను వేరే చోటికి తరలిస్తున్నారని ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పూర్తి చేసేంత వరకు ధర్నా విరమించబోమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, సహాయ కార్యదర్శి సయ్యద్ జియా ఉల్ హుస్సేన్ ఖాద్రీ, కార్యదర్శి మొహమ్మద్ ఇనాయత్ అలీ, సాగర్ షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. जिंदाल इस्मात वर्कर्स यूनियन का सेक्रेटरी बात कर रहा हूँ। यहाँ पे हमारा एग्रीमेंट चल रहा है, एग्रीमेंट होकर 3 महीने हो गया है। हमारे डिमांड भी अभी कोई सक्सेस नहीं हुए, बातचीत चल रही है। उस दौरान हमारे कमज़ोर करने के लिए यहाँ से फील्डिंग मशीन उठा के कहीं नूरखां बाज़ार में एक पार्टनर के घर पे डाले बोल के ऐसा हमारे को इन्फॉर्मेशन मिली है अजीज़ बाग। तो वर्कर में एक बेचैनी है कि भाई वहाँ पे फील्डिंग होंगी, वहाँ पे पैकिंग होंगी, वहाँ से सेल होगा तो हमारी डिमांड वैसी का वैसी रह जाएंगे, कोई डिमांड मसला हल नहीं होगा। तो हम जी संजय रेड्डी साहब हमारे जो प्रेसिडेंट है डॉक्टर, उनसे हम बात करें, फ़ोन पे बातचीत करें, इस ताल्लुक से पूरा बोले तो साहब बोले हैं जब तक एग्रीमेंट नहीं होता, जब तक यहाँ के मुलाजिमीन इत्मीनान से नहीं रहते, जब तक कोई चीज़ यहाँ से मिशन ले आने की ज़रूरत नहीं है बल्कि बोले। तो इसलिए हम आज साहब के कहने రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ కార్పొరేషన్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేయర్ చిగురింత పార్జాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కార్పొరేటర్లను సన్మానించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేక్ కట్ చేశారు. అధికారులకు మంచి పేరు కావడానికి కారణమైన మున్సిపల్ కార్మికులందరూ కూడా మరొకసారి వాళ్ళకు కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు కూడా రిజర్వేషన్ కేటాయించడం వల్ల మా ఊరి మహిళ ఆడపడుచు మరియు బడంగ్పేట్ మున్సిపల్ మేయర్గా ఎన్నిక కావడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని కూడా మళ్ళీ ప్రజలకు తీసుకెళ్ళడానికి సాగు ప్రయత్నం చేశాను తెలియజేస్తూ, మరి ప్రజలను ఈరోజు మేయర్ గారు కానీ నేను కానీ కేవలం ప్రజల సౌకర్యాలు అంటే ప్రజలు జీవిస్తున్న పరిసరాల సౌకర్యాలే కాకుండా మరి ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద కూడా మరి ఆర్థిక విముక్తి అంటే ఆర్థిక అసమానతలో కూడా రూపుమాపడానికి మేము మంత్రి గారి సహకారంతో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేము కృషి చేస్తామని, దానికి మేయర్ గారికి నా పూర్తి సహకారాలు కూడా అందించి ఆమె ఆర్డర్ ప్రకారం ఆ ఆలోచన ప్రకారంతో కలిసి నేను ఈ ప్రజలకు సేవ చేయడానికి మనస్ఫూర్తిగా మరి సహాయం చేస్తామని, మిగతా 4 సంవత్సరాల్లో మంత్రి గారి సహకారంతో మేయర్ గారి సహకారంతో మరి మేయర్ పీఠంలో ఉన్నందుకు మొట్టమొదటి మహిళా మేయర్గా నన్ను ఎంపిక చేసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, మన అమ్మ సబితమ్మ గారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. 1 ఇయర్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని
ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల మేము వచ్చిన తర్వాత కోవిడ్ రావడం కానీ, భారీ వర్షాలు వచ్చి వరదలు రావడం వల్ల కానీ అభివృద్ధి అనేది కొంత వెనుకబాటు జరిగింది. అభివృద్ధి వెనుకకెళ్ళింది కాబట్టి సంబంధించిన బడంపేట కార్పొరేషన్ ప్రజలందరూ మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అభివృద్ధి చేస్తాము. ప్రకృతి వైపరీత్యాల వల్ల అభివృద్ధి వెనుకకెళ్ళిందని మరి మమ్మల్ని గెలిపించి ఈరోజు మమ్మల్ని స్థానంలో కూర్చోబెట్టిన 31వ వార్డు ప్రజలకు, అలాగే 32 డివిజన్లలోని 32 మంది కార్పొరేటర్లకు ఎన్నుకున్న ప్రజలందరికీ కూడా నేను ఈరోజు బడంపేట కార్పొరేషన్ మా కౌన్సిల్ అందరి తరఫున కూడా బడంపేట కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాం. వ్యక్తులందరూ కూడా ఈరోజు పనికి కానీ మాటకు కానీ కట్టుబడి ఉండే మనుషులే తప్ప మాట మార్చి పని చేయకుండా ఉండే మనుషులు ఎవరు లేరు. ఎవరు కార్పొరేషన్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరి డివిజన్ వాళ్ళు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లక్ష్మీగూడలో బాబా మిల్క్ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని బాబా మిల్క్ హౌస్ ను ప్రారంభించారు. షాప్ యాజమాని సంజయ్ బాయ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ప్రేమ్దాస్ గౌడ్, ముజమిల్ అహ్మద్ అజీజ్ కు సన్మానం చేశారు. राजेंद्र नगर आरा डिस्ट्रिक्ट तेलंगाना राष्ट्र समिति लक्ष्मीगूड़ आज के इस बाबा मिल्क हाउस की ग्रैंड ओपनिंग के सिलसिले में आएंगे और स्पेशल गेस्ट। రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని డైమండ్ మిషన్ స్కూల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ రఫియా బేగం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాద్ ఖాద్రీ, రాయిస్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. बेगम आप लोगों से मुखातिब होते हुए ये बोल रही हूँ कि आज जो है जमहूरियत का दिन है। 26 जनवरी हमारे डायमंड मिशन स्कूल में मनाया गया है और मेहमान खुसूसी जो है सैयद शमशाद खादरी साहब एंड रईस खान साहब स्कूल पे तशरीफ़ लाए और बच्चों को हौसला अफजाई किए 26 जनवरी का और आवाम को బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డీసీఎం బోల్తా 70 గొర్రెల మృతి, మరికొన్నింటికి గాయాలు. నార్కట్పల్లిలో శ్రీరామ జన్మభూమి నిధి అభియాన్ కార్యక్రమం
భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న శారీరక ప్రముఖ్ శ్రావణ్జీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గ్రామ పంచాయతీ ద్వితీయ వార్షికోత్సవ సభ ఘనంగా నిర్వహించిన సర్పంచ్ శ్రీపతి బాపు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిందా తిలిస్మాత్ యాజమాన్యం ధర్నా నిర్వహించిన ఐఎన్టీయూసీ నేతలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.